అవును. కేరళ లిక్కర్ స్కామ్లో కవిత పేరు బయటపెట్టింది మరెవరో కాదు, మీ కాంగ్రెస్ నేత సతీశన్. ముఖ్యంగా ఒయాసిస్ అనే లిక్కర్ కంపెనీకి లైసెన్సులు ఇప్పించడంలో, అలాగే కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపడంలో కవిత కీలక పాత్ర పోషించారు అని కాంగ్రెస్ నేత సతీశన్ ఆరోపణలు చేశారు. ఎందుకు కేరళలో కూడా లిక్కర్ స్కామ్లో కవిత పేరును లాగుతోంది మీ పార్టీ? మీ లాగాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో ఆల్రెడీ లిక్కర్ స్కామ్లు ఉన్నారు. వాళ్ళు లింకు గోవాలో కూడా ఆ లింకు ఒక సందర్భంగా బయటకు వచ్చిన సందర్భం, ఆ లింకు గోవా నుంచి కేరళ పోయింది. తర్వాత కేరళ పోయిన తర్వాత ఈ లింక్ అసలు ఢిల్లీ లింకు బయటపడ్డది. కాబట్టి దేశవ్యాప్తంగా చేద్దాం అనుకున్న లిక్కర్ స్కాము ఓన్లీ 3 రాష్ట్రాలకే పరిమితమైంది. ఎందుకంటే గోవా ఎలక్షన్ సందర్భం 100 కోట్ల రూపాయలు పంపిరని చెప్పేసి కేజ్రీవాల్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మాగుంట మాగుంట రాఘవ వాళ్ళు కూడా ఆ కేసులో ఉన్నారు. అదే కాకుండా ఈ కల్వకుంట్ల కవిత గారు, అంతకుముందు కేజ్రీవాల్ గారు కావచ్చు, అంతకుముందు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారు కావచ్చు, అందరూ జైలుకి పోయిచున్నారు. కాబట్టి లిక్కర్ స్కామ్ విషయంలో కేరళలో ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈడీ సిబిఐ మరోసారి వ్యక్తం చేయడంతో మాత్రమే దేశవ్యాప్తంగా మళ్ళీ కేరళ సైడ్ చూసిన పరిస్థితి. అదే కాకుండా అక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటే వాస్తవ విషయాలు చెప్పి తప్ప లేని విషయాన్ని అయితే చెప్పలే కదా. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కామ్లో ఉన్నమాట వాస్తవం. దానిలో భాగంగా లింక్ తోడే క్రమంలో అన్ని రాష్ట్రాల్లో లింకులు కూడా బయటపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం బీసీలు గుర్తొస్తారు కల్వకుంట్ల కవిత గారికి. కాబట్టి దయచేసి ఆ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసును మీరు ఏదో పరిష్కరించే ప్రయత్నం చేసుకోండి తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి అనవసరంగా బీసీలను ఆందోళనకు గురి చేసే అయోమయానికి గురి చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతాం. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే మహాప్రదర్శన జరగబోతోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉపవర్గీకరణ తీర్పుని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్లో ఉపవర్గీకరణని సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేస్తాము, అలాగే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తాము అవసరమైతే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన మాట తప్పడం వల్లే ఈ ప్రదర్శన, మళ్ళీ ఇలాంటి నిరసన చేయాల్సిన అవసరం వస్తోందని మందకృష్ణ గారు చెబుతున్నారు. అసలు ఈ ఎస్సీ ఉపవర్గీకరణ మీద మీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి అడ్వకేట్ను సుప్రీంకోర్టులో ఉన్న కేసుని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన అడ్వకేట్ని ఏర్పాటు చేసి దామోదర రాజేశ్వర గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఖర్చులను భరించి త్వరితగతిన తీర్పు వస్తానికి కారణమే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్పు వచ్చిన తర్వాత తక్షణమే అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల కన్నా ముందుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయకుండా అనవసరంగా మధ్యలో ఇంకేమైనా వివాదాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించే అవకాశం ఉంటుంది. కాబట్టి పకడ్బందీ వ్యవస్థ ఉండాలి, ఏ వర్గాలకు నష్టం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ జనాభా ఎంత ఉందో తెలుసుకున్న తర్వాత అందులో ఉపవర్గీకరణ ఏ విధంగా చేయాలని చెప్పేసి అఖ్తర్ గారి నేతృత్వంతో కమిషన్ చైర్మన్ వేసారు. కమిషన్కు ఆల్రెడీ సబ్ కమిటీ కూడా రిపోర్టు కమిషన్ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వీళ్ళు స్టడీ చేసారు, అఖ్తర్ గారు స్టడీ చేసారు. తర్వాత ఈరోజు క్యాబినెట్లో కమిషన్ రిపోర్టు తీసుకొని అసెంబ్లీలో చర్చ చేయబోతూ ఉంది. అంటే పకడ్బందీ వ్యవస్థ ఉండాలి. అదే కాకుండా గతంలో ఎస్సీలు 15% ఉంటే ఇప్పుడు 17% పెరిగారు. కాబట్టి ఆ విధంగా రిజర్వేషన్ కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. దానిలో కేటగిరీ ABCD గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 4 వర్గాలకు ఉండే, ఇప్పుడు అది 3 చేద్దామా 4 చేద్దామా, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి కమిషన్తో చర్చించిన తర్వాత పకడ్బందీగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి కొంత లేట్ అయితే ఉండొచ్చు కానీ ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంటే అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కూడా ఒక ఎంఆర్పిఎస్ చేస్తూ కనపడతా ఉంది. దానిలో భాగంగా 7వ తారీఖు నాడు వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఈరోజు ఆల్రెడీ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఆ సమస్యకు పరిష్కారం లభించబోతా ఉంది కదా. కమిషన్ రిపోర్ట్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం అయిపోతుంది, దాని సమస్యకు పరిష్కారం అయిపోతుంది. 7వ తారీఖు ఎందుకు మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? అనవసరంగా ఒక 2 వర్గాల మధ్య అనవసరం గందరగోళం ఉండొద్దు. ఏదైతే వెనుకబడిన వర్గాలకు నష్టం జరిగింది మాదిగలకు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ త్వరితగా తెప్పించి దాని మీద కమిషన్ ఏర్పాటు చేసి తర్వాత అంతకుముందు అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు క్యాబినెట్లో దాని మీద చర్చ చేసి తర్వాత అసెంబ్లీలో దాని బిల్ పాస్ చేస్తున్నప్పుడు ఇంకా సమస్య పరిష్కారం లభించినప్పుడు అనవసరంగా వేరే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉండొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేద్దానే ఒక కోణంలో ముందుకు పోతా ఉంది తప్ప రాజకీయం చేయాలనే కోణం ఉన్నప్పుడు అసలు సుప్రీంకోర్టులో కేసు కావచ్చు ఇంకోటి అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేసింది. గతంలో కేసీఆర్ గారు చేయలేదు. అదేగా గతంలో భారతీయ జనతా పార్టీ వీళ్ళు మద్దతు ఇచ్చారు కానీ భారతీయ జనతా పార్టీ పట్టించుకున్న పాపాన పోలే. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టించుకున్నారు. మాకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంది కాబట్టి ఆ వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరం దాని మీద రాజకీయం చేద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది.
దయచేసి ఏ వర్గాలకు ఇబ్బంది అయ్యే పనులు ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తూ ఉంది. ఏదో వర్గాలకైతే నష్టం జరిగిందో ఆ వర్గాలకు నష్టం జరగొద్దు, భవిష్యత్తు ఇట్లాంటి పరిస్థితి ఉంటుందని భావించింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితమైన సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజు రేపు సమస్య పరిష్కారం అవుతున్నప్పుడు 7వ తారీఖు నాడు మీటింగ్ ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. ఇంకొక వైపు చూస్తే 6 గ్యారంటీస్ని అమలు చేయడానికి నిధుల లేమి కనిపిస్తుంది. అలాంటి టైంలో ఇటువైపు ఎమ్మెల్సీ కవిత లాంటి వాళ్ళు కుల రాజకీయాలు చేస్తుంటే తీన్మార్ మల్నల్లన లాంటి వాళ్ళు కూడా బీసీ సంఘాలని బీసీలని ఉద్దేశించి ఇలాంటి రాజకీయాలు చేయడం మరి ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ చర్యలు ఏమీ ఉండవంటారా? ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగా స్వేచ్ఛ ఇచ్చే వరకు ఇస్తారు. సొంత పార్టీ వాళ్ళే ఇలాగా మాట్లాడుతుంటే స్వేచ్ఛ ఇచ్చే వరకు ఇస్తారు ఎవరికైనా. ప్రజాస్వామ్యం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి 5 లక్షల కోసం పనిచేస్తా ఉన్నాం. దానిలో భాగంగా స్వేచ్ఛ ఇచ్చే వరకు ఇచ్చాను. మన ప్రభుత్వమే కులగన్న చేస్తున్నప్పుడు, మన ప్రభుత్వమే బీసీలకు మేలు చేస్తున్నప్పుడు, మన ప్రభుత్వంలోనే గతంలో ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తీన్మార్ మల్లన లాంటి వాళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కోరుతూ ఉన్నారు. అదే కాకుండా అనవసరంగా కొందరి పేరు మీద రాజకీయం చేయొద్దు, అనవసరంగా కులాల మీద రాజకీయం చేయొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది.